తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని రాష్ట్రం వస్తూనే సార్వత్రిక ఎన్నికలను కూడా తీసుకొని వచ్చింది. అన్ని పార్టీలు మేనిఫెస్టోలను తయారు చేశాయి. ఆ మేనిఫెస్టోలకు వీలుగా జేఏసీ నుంచి మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా, వేదికలు, వ్యక్తులు కూడా ఈ తెలంగాణకి ఏం కావాలి, మేము ఎందుకు పోరాటం చేశాం, ఎందుకు కొట్లాడాం, మాకేం కావాలి అనేటటువంటిది మేనిఫెస్టోలుగా చేసి అందరికీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఒక 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ, సరే అందులో మళ్ళీ ఎన్ని జిల్లాలు మండలాలు పోతాయా అర్థం కాని ఒక పరిస్థితి. అయినప్పటికీ ఒక రాజముద్ర వచ్చినటువంటి సందర్భం. అయితే ఇంకొక వారం రోజుల్లో మనం మళ్ళీ వారిని ఇక్కడ కలుసుకునేటప్పటికీ ఏ ప్రభుత్వం తెలంగాణలో మొదటి ప్రభుత్వం మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ తరుణంలో ఓట్లు వేసాం, ఇక వచ్చే ప్రభుత్వం చూసుకోవాలి, రకరకాల హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, వాళ్ళదే బాధ్యత అనుకుంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాలు భారతదేశం ఎట్లా ఉందో రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం అనుకున్నటువంటి రాష్ట్రం, ఒక రోల్ మోడల్గా నిలవాలనుకున్నటువంటి రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలనే ఉంటుంది. ఎందుకంటే ఇది భారతదేశంలో భాగం, భారత రాజ్యాంగం ప్రకారం, భారత ప్రభుత్వం ప్రకారం నడుస్తుంది కాబట్టి అట్లా కాకుండా ఒక ఉన్నతమైన రాష్ట్రంగా ఉండాలంటే అందరూ, అంటే ఇక్కడ ప్రజలు అని మేము పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరూ ప్రజలే. కాబట్టి వీళ్ళందరూ కర్తవ్యాలు ఏంటి, ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి, ఓట్లు వేసిన ప్రభుత్వాలు ఏర్పడతాయి, అదే ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం నైజం, కుర్చీ నైజం ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. కాకపోతే ఒక పార్టీ వస్తే కొంత మెరుగు, ఇంకో పార్టీ వస్తే కొంత కష్టం. కానీ మనం చేయాల్సిన ప్రయత్నాలు మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అవి ఏ రకంగా చేయాలి, ఎందుకంటే హైదరాబాద్ని యూటీ చేస్తామంటే స్పందించిన మనం, రాయ తెలంగాణ అంటే స్పందించిన మనం, పోలవరానికి జాతీయ హోదా అంటే ఎంతమంది స్పందించాము, ఎన్ని సంఘాలు ఎన్ని ఉద్యమాలు చేశాయో మనకందరికీ తెలిసినటువంటి ఈ సందర్భంలో ఈ 60 సంవత్సరాల పోరాటం, బందగి నుంచి సాగరేయమ్మ దొడ్డి కొమరయ్య నుంచి ఇచ్చినటువంటి చైతన్యం, ఈ 5 సంవత్సరాల మలిదశ ఉద్యమంలో మనకు వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పోరాట ప్రతిమ, ఈ తరానికి వచ్చినటువంటి ఒక చైతన్యం, మరి ఈ చైతన్యం ఎటువంటి తెలంగాణను నిర్మించుకోబోతుంది అనేటటువంటిది చర్చలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా ప్రభాకర్ గారిని కోరుతూ వారికి